జగన్నాథుని బహుదా యాత్రకు సర్వం సిద్ధమవుతోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అసలు ఏంటి బహుదా యాత్ర? జగన్నాథుని మళ్లీ తన ఆలయంలోకి వచ్చినప్పుడు ఎలాంటి క్రతులు నిర్వహిస్తారు? వాచ్ ది స్టోరీ. భూపతం శ్రీనీలద్రిపతి నాస్తచ తుమ అనంత. ఈ నెల 16న జరిగిన పూరి రథయాత్రలో భక్తుల మధ్య జరిగిన తోపులాటల్లో 2 చనిపోగా 100 మంది గాయపడ్డారు. దీంతో జగన్నాథుని రిటర్న్ జర్నీగా పిలిచే బహుదా యాత్రకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని ఒడిశా హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆదేశించింది. భూపతం శ్రీనీలద్రిపతి నాస్తచ తుమ అనంత పురుషోత్తమం హే నా జగన్నాథ రథయాత్ర రోజున జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి గుండిచ ఆలయంలోకి వెళ్తారు. ఆ ఆలయం జగన్నాథుని అత్తగారిల్లు. అక్కడ 8 రోజులు విశ్రాంతి తీసుకుని తరువాతి రోజు తిరిగి శ్రీమందిరానికి చేరే ప్రయాణాన్ని బహుదా యాత్ర అంటారు. ఈ తిరుగు ప్రయాణం కూడా రథయాత్ర అంత వైభవంగా సాగుతుంది. ఈ సందర్భంగా కూడా వేలాది మంది భక్తులు రథాలను లాగి తమ భక్తిని చాటుకుంటారు. हे जगतपया रथो व्यापी सर्वव्यापी सुरेश्वरं हे ना जगन्नाथ. గుండిచ ఆలయంలోని అడప మండపంలో పుణ్య సహోదర సహోదరీలు చివరి దర్శనం ఇవ్వనుండడంతో దేవతల ఆశీర్వాదం పొందడానికి వేలాది మంది భక్తులు ఈ పుణ్యక్షేత్రానికి తరలివస్తారు. మళ్లీ వచ్చే ఏడాది రథయాత్ర వరకు ఈ పవిత్ర స్థలంలో దేవతా దర్శనం చేసుకోవాలనుకునేవారు బహుదా యాత్రకు వస్తారు. बहुत मजा आ रही है, बहुत पावन अवसर है, बहुत दिल गजगजा चुका है और बहुत मजा आ रही है वातावरण देखकर. बस जगन्नाथ भगवान की 149वीं रथ यात्रा है, तो भगवान जगन्नाथ सबका कल्याण करे, सबके दुख दूर करे और सबके जीवन में उन्नति करे. भगवान जी के दर्शन हो गए. भगवान जी के दर्शन हो गए. हम पूरी रात जगे ही है, सोए ही नहीं है कि मंदिर में भीड़ होगी हम दर्शन कर पाएंगे कि नहीं कर पाएंगे, पर भगवान की कृपा से दर्शन हो गए. माया लगाड़ी रे द्वारका नो नाथ मारो राजा रण छोड़े छे एणे मने माया लगाड़ी रे. जन्म शाहपुर में हुआ है और मैं रह रहा हूँ घाटलोड़िया में, लेकिन मैं हर साल और बहुत अच्छी तरह से आनंद लेते हैं सब लोग और सब लोग मजे में. भगवान के दर्शन हुए? हाँ, हो गए, दर्शन हो गए. సంస్కృతంలో బహుదా అంటే తిరిగి రావడమని అర్థం. ఈ యాత్ర ఆషాఢ శుక్ల దశమి నాడు జరుగుతుంది. తిరుగు ప్రయాణంలో దేవతలు మౌసీమా ఆలయం దగ్గర ఆగి జగన్నాథ స్వామి వారికి ఎంతో ఇష్టమైన పోడాపీఠ బియ్యం, కొబ్బరితో చేసిన పిండి వంటలను నైవేద్యంగా స్వీకరిస్తారు. మరుసటి రోజు దేవతలకు స్వర్ణ ఆభరణాలను అలంకరిస్తారు. పూరిలోనే కాదు, అహ్మదాబాద్లోనూ అద్భుతంగా జరుగుతుంది ఈ యాత్ర. జగన్నాథ యాత్ర సందర్భంగా ప్రముఖ శిల్పి సుదర్శన్ పట్నాయక్ పూరి బీచ్ లో అద్భుతమైన సైకత శిల్పాలను ఏర్పాటు చేశారు. దీన్ని చూసేందుకు పలువురు ఆసక్తి చూపిస్తున్నారు. 100 జగన్నాథ రథాలను ఇసుకతో చేశారు. जो कृष्ण है वही जगन्नाथ है. मैं गोपाल को ले उसकी स्वरूप को दिखाने के लिए. कैसा लगा सुदर्शन जी का जो सेंटर? बहुत अच्छा, कोई मुझसे बात नहीं निकल रहा है, इतना सुंदर है. सबको कहूंगी कि भगवान के शरण में रहे, जो देना है वही देगा. बहुत सुंदर है, बहुत सही बनाया है. ऐसे लग रहा है आज ही दर्शन हो गए. जरूर आइए, हर साल आइए. भगवान खुद रथ पे बैठ के आते हैं सबको दर्शन देने के लिए. इसका लाभ उठाने जरूर आइए. जगन्नाथ लीला चलवाए, तू न संभाले तो हमें कौन संभाले. वैसे तो यहाँ मतलब हम लोग आके खड़े हो गए, ये सबसे बहुत बड़ी कृपा है भगवान का. और ये बहुत ही सुंदर कलाकृति है, आप भी देख पा रहे हैं. बहुत अच्छा लग रहा है. सुदर्शन जी का स्टैंडर्ड पहले कभी देखा था? हाँ, बहुत बार देखे. रथ यात्रा है. आज ही के दिन थोड़ी ही देर में महाप्रभु मंदिर से निकल के पहंडी करते हुए रथारूढ़ होंगे, रथ में चढ़ेंगे.
फिर मौसी के घर जाएंगे, शाम तक घर में पहुंचेंगे। ये सौभाग्य महाप्रभु ने खुद तय किया है नागरिकों को, जनता को देने के, दर्शन देने के लिए। मैं बहुत सौभाग्यशाली हूँ, महाप्रभु के दर्शन का आज परम सौभाग्य मिलेगा। हम लोग अभी मंदिर की ओर जा रहे हैं, पूज्य शंकराचार्य जी का दर्शन भी करेंगे। मैं खुद को जब भी पुरी आता हूँ, श्री क्षेत्र में आता हूँ, खुद को अत्यंत सौभाग्यशाली महसूस करता हूँ महाप्रभु के दर्शन के लिए। मैं आज इस पवित्र अवसर पे महाप्रभु को प्रार्थना करूँगा, हमारी राज्य उड़ीसा, हमारी देश भारत, हमारी नेतृत्व माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी के ऊपर और आशीर्वाद करे। రథయాత్ర జరిగేది 2 రోజులే అయినా గుండిచా ఆలయంలో జగన్నాథుడు విశ్రమించడాన్ని సైతం యాత్రలో భాగంగానే చూస్తారు. అందుకే ఈ 9 రోజులను రథయాత్రగానే భావిస్తారు. ఆధ్యాత్మిక ఉత్సవాల్లో పూరి జగన్నాథ రథయాత్రకు ప్రత్యేక స్థానం ఉంది. జగన్నాథుడిని శ్రీ మహావిష్ణువు, శ్రీకృష్ణుని స్వరూపంగా ఆరాధిస్తారు. ఇక్కడ ఆయనతో పాటు అన్నయ్య బలభద్రుడు అంటే బలరాముడు, చెల్లెలు సుభద్రాదేవి పూజలు అందుకుంటారు. అన్నా చెల్లెళ్ల ముగ్గురు కలిసి కొలువై ఉండే ఈ సంప్రదాయం భారతదేశంలోని ఇతర ఆలయాల్లో కనిపించదు. అందుకే పూరీ క్షేత్రానికి అపూర్వమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. జగన్నాథ రథయాత్రలో ఉపయోగించే 3 రథాలను ప్రతి సంవత్సరం కొత్తగా నిర్మించడం మరో విశేషం. ప్రత్యేకంగా ఎంపిక చేసిన పవిత్ర వృక్షాల చెక్కతోనే ఈ రథాలను తయారు చేస్తారు. పెద్ద సంఖ్యలో శిల్పులు, వడ్రంగులు కలిసి సంప్రదాయ నియమాలను పాటిస్తూ ఈ మహారథాలను తయారు చేస్తారు. వీటిలో జగన్నాథుని రథం కాస్త పెద్దదిగా ఉంటుంది. పూరి రాజవంశీయులే ఇప్పటికీ రథయాత్రను ప్రారంభిస్తారు, తిరిగి ముగిస్తారు. ఈ సంప్రదాయం అనాదిగా వస్తోంది. రథయాత్ర రోజున 3 రథాలు శ్రీమందిరం నుంచి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండిచా ఆలయానికి బయలుదేరుతాయి. రథయాత్రలో 5వ రోజు హీరా పంచమిగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా జగన్నాథుడు తనను వెంట తీసుకువెళ్లలేదని లక్ష్మీదేవి అలిగినట్లు సూచించే సంప్రదాయ కార్యక్రమం నిర్వహిస్తారు. ఆలయ పూజారులు శాస్త్రోక్తంగా ఈ లీలను ఆచరిస్తారు. భక్తులకు ఇది అత్యంత ఆసక్తికరంగా కనిపించే సంప్రదాయాల్లో ఒకటి. జగన్నాథ రథయాత్ర కేవలం ఒక ఆలయ ఉత్సవం మాత్రమే కాదు, భక్తి సమానత్వానికి వేదిక. ఏదైనా ఆలయంలో మూల విరాట్టును చూసేందుకు భక్తులు ఎగబడతారు. ఈ రథయాత్రలో మాత్రం మూల విరాట్టునే ఊరేగిస్తారు. ఆ జగన్నాథుడే భక్తుల కోసం వీధుల్లోకి వస్తారు. అందర్నీ సమానంగా చూస్తారు. అందుకే ఈ యాత్ర సమత మమతకు ప్రతీకగా చెప్పుకుంటారు. కల్పతరు హే విమల ప్రీతి వందనం.